ఆయనతో ప్రయాణం చేస్తున్నారు. ఆయనకు విశ్వాసాన్ని అలాగే ఆయన చేసినటువంటి అద్భుతాలను చూస్తూ ఎన్నో విషయాల్లో మరి ఆయన కార్యాలు ఆయన యొక్క జీవితంలో చేస్తూ ఉంటుండగా శిష్యులు గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ ఉంటుండగా ఇక్కడ మరి సీమోను పేతురుకు అనేది ఒక డౌట్ అనేది రావడం జరిగింది. మనం చూసినట్లయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రగల్భము అనగా ఇంగ్లీష్లో బోస్ట్. అంటే మనము కొన్ని బోస్టింగ్ వర్డ్స్ మనం చెప్తూ ఉంటుంటాం మన జీవితాల్లో. అలా ఇక్కడ సీమోను పేతురు కూడా కొన్ని డౌట్స్ యేసు ప్రభు గారికి వచ్చి ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా ఆ యొక్క డిసైపుల్స్ ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ అండ్ వీక్నెస్. వాళ్ళు ఏంటంటే ఇంకా జ్ఞానము కలిగి జీవించకుండా బలహీనతతో కలిగి ఉన్నారని మనం ఇక్కడ గ్రహించాలి 3 వచనాలు చూసినట్లయితే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారితో ఉంటూ ఆయన నేను సిలువ యాగానికి దగ్గరగా నేను ఉంటున్నాను, సమయం వస్తుందని చెప్పినప్పటికీ కూడా సీమోను పేతురు ఇక్కడ ఈ 3 వచనాలు మనం చూసినట్లయితే ఆయన యొక్క డౌట్స్ అనేది యేసుక్రీస్తుతో సంభాషణ అనేది మనం చక్కగా ఈ యొక్క వచనాల్లో మనము చూడగలము. మొదటిగా చూసినట్లయితే 36వ వచనం మనము సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు ఆయన అడుగగా యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చుదు అని అతనితో చెప్పాను. మొదటిగా పాయింట్గా మనం చూసినట్లయితే జీసస్ ఆన్సర్డ్ హిమ్ వేర్ ఐ యామ్ గోయింగ్ యు కెనాట్ ఫాలో మీ నౌ. మీరు నా వెనుక మీరు రాలేరు ఇప్పుడని ఈ వాక్యము మనకి ఎంతగానో తెలియజేస్తుంది. ఆయన యేసు ప్రభు గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు. ఇక్కడ పీటర్ ఆరగెంట్ క్లెయిమ్ చేస్తున్నాడు అన్నమాట యేసుక్రీస్తు ప్రభు వారికి. ఎందుకు రాలేను ప్రభువా అని అడుగుతున్నాడు. నేను మీతో ఎందుకు రాలేను అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క విషయాల్లో విధేయతకు గర్వకారణంగా మన ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి పేతురు ఉండడం అనేది మనం ఇక్కడ వాక్య పరిచయంలో మనము చూడగలము. చూసినట్లయితే మరి ఆయన ఇక ఇమ్మెచ్యూరిటీ అనగా ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారితో ఉంటూ ఆయనకు ఆత్మీయ జ్ఞానము ఎరగకుండా మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ యొక్క ప్రశ్నలు వేయడం అనేది మనము చూడగలము. ఎందుకంటే మన నిజ జీవితాల్లో కూడా మనము విశ్వాసులతో అనగా చర్చికి వస్తూ వెళుచున్నప్పటికి కూడా కొన్ని విషయాల్లో మనము బలహీనతలతో మనము కొన్ని విషయాల్లో ఉంటుంటాం. కానీ ఏ విషయమైనప్పటికీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మనకు తోడుగా ఉంటున్నప్పుడు ఆ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకి దేవుడు శక్తి జ్ఞానము ఇవ్వగల దేవుడై ఉన్నాడని మనం ఎంతగానో ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ పీటర్ ఇండికేట్స్ ఏం చేస్తున్నట్టు ఇమ్మెచ్యూరిటీ అండ్ వీక్నెస్ ఏంటంటే వాళ్ళ యొక్క బలహీనత అనగా ఒక జ్ఞానము పెరగకపోవడం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రయాణం చేస్తూ ఉంటూ మరి ఆ యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోలేకపోవడం అనేది చాలా ఇక్కడ బలహీనతగా మనము చూడగలము పేతురు విషయంలో చూసినట్లయితే. కనుక మరి లూకాసు వార్త 24:45 వచనం మనం చూసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయం 45 వచనము అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. ఇప్పుడు వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారు నేను మీతో ఉండనని ఆయన ఎంతగానో మనకి వాక్యము తెలియజేస్తున్నారు. మనము అదే చదువుకున్న గ్రంథము యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును, మీరు నన్ను వెదకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో కూడా చెప్పుచున్నాను. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారి 33వ వచనంలో మరి చెప్పి ఉన్నారు. ఎందుకంటే సిలువ యాగానికి నేను దగ్గరగా అవుతున్నాను, ఇది చివరి వారము ఆయన యొక్క సిలువ ప్రయాణంలో మరి ఉన్నానని ఆయన శిష్యులకు ప్రతిదీ ఆయన వివరించి చెప్పినప్పటికీ మరి పేతురు ఏం చేస్తున్నాడంటే నేను ఇప్పుడు రాగలనా అనేది అంటున్నాడు. నీవు వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు రాలేవని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో క్లారిటీగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతిదీ శిష్యులకు తెలియజేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ అల్ప విశ్వాసము మనం చూసుకోవాలి. మరి ముఖ్యంగా డాంబకమైనటువంటి మాటలు మాట్లాడము, ప్రామిసెస్ ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ విధంగా కాకుండా మరి విశ్వాసంతో కూడినట్లయితే ఆ దేవుని యొక్క జ్ఞానము ఆత్మీయ జీవితం అనేది మరి అంతరంగాల్ని తెలియజేసేది అనేది మనకి తెలియజేస్తున్నమాట. ఎందుకంటే శిష్యులు ఆత్మీయ సత్యాలను అర్థం చేసుకోవడం అనేది ఒక అంధత్వముగా ఉంటుంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా వాళ్ళు మత్తులై ఉన్నారనేది ఇక్కడ మనకి వాక్యము ఎంతగానో తెలియజేస్తుందండి.
ఎందుకంటే మరి ఆ యొక్క వచనాలు క్లారిటీగా మనకు తెలియజేస్తున్నాయి కదా. యేసుక్రీస్తు ప్రయాణంలో అనేక మంది ఆయనతో పాటు ప్రయాణించినప్పటికీ ఆయన యొక్క మంచితనాన్ని ఎరగకుండా, ఆయన యొక్క విశ్వాస